హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. పండగల టైంలో కానీ, పూజలు వ్రతాల టైంలో, ఇలాంటి టైంలో కొబ్బరి చిప్పలు అనేది ఎక్కువగా ఉంటాయి కదా. సో ఎన్ని రోజులని పచ్చడి చేసుకుంటాము, అందుకనే ఈరోజు కొబ్బరి నూనె ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను. నేనైతే ఈ కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి సపరేట్ చేసేసుకున్నాను. ఆ వెనకాల సైడ్ చెక్కునంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకున్నాను. ఇక్కడ నాకైతే 4 కొబ్బరి చిప్పలు అయితే సరిపోయాయండి. అంటే 2 ఫుల్ కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మిక్సర్ జార్లో వేసుకొని పొడి పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకుంటేనే అది మనకి మెత్తగా అనేది వస్తుంది, లిక్విడ్ ఎక్కువ వస్తుందన్నమాట. ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ వేసుకోవడం వల్ల మనకి పాలు అనేది వస్తుందన్నమాట. వాటర్ వేసుకోకుండా పాలు అనేది మనకి రాదు. సో చూసారు కదా, ఇలాగ చిక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వైట్ కలర్ ముస్లిం క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. అందులో ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వడకట్టేసుకోవాలన్నమాట. ఇందులో ఎలాంటి గడ్డలు లేకుండా చూసుకొని వడకట్టేసుకోవాలన్నమాట. ఈ కొబ్బరి నూనెని కొన్ని రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే తయారు చేస్తారు. ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని, ఎక్స్ట్రా కోకోనట్ ఆయిల్ అని, ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అని, ఇలాగా ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సో ఇలాగా ఇంట్లో ఎక్కువ కొబ్బరి చిప్పలు ఉంటే కనుక ఇలా ప్రిపేర్ చేసుకొని ఆ కోకోనట్ ఆయిల్తో మనం చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇలాగా ఇది పౌడర్ లాగా అయిపోవాలి, పౌడర్ ఫామ్లో అయిపోవాలన్నమాట. ఈ పౌడర్ని మనం కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇది కొబ్బరి పాలు అండి, ఒరిజినల్ కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. వీటన్నిటిని కూడా ఒక స్టీల్ బాక్స్లో వేసుకోవాలన్నమాట. స్టీల్ బాక్స్లో కానీ డిష్లో కానీ వేసేసుకొని ఒక 6 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. సో 6 అవర్స్ తర్వాత మనకి చూసారు కదా ఎంత గడ్డ కట్టిందో, చాలా గడ్డ కట్టింది. దీన్ని మనము ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈలోపు అది లైట్గా కరగడం స్టార్ట్ అవుతుంది. ఈలోపు స్టవ్ మీద మందంగా కొంచెం థిక్గా ఉన్న కడాయిని పెట్టుకొని కొంచెం లైట్గా కరిగిన ఈ ఐస్ని మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. చాలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కొబ్బరి నూనె అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడ్డ అనేది లైట్గా కరగడం అనేది స్టార్ట్ అయ్యి లిక్విడ్ ఫామ్ అవుతుందన్నమాట. చూసారు కదా, చాలా ఎక్కువ హార్డ్గా ఉన్న గడ్డ కూడా ఈజీగా కరిగిపోతుంది అనమాట, తొందరగా కరిగిపోతుంది. మనకి ఓవరాల్ ప్రాసెస్ వచ్చేసి ఒక 40 to 45 మినిట్స్ అనేది టైం తీసుకుంటుంది కొబ్బరి నూనెకి. చూసారు కదా, ఇక్కడ చిన్న చిన్న బబుల్స్ లాగా, ఎలా అంటే పాలు కనుక మనకి విరిగిపోతే ఎలా తెలుస్తుంది, సో అలాగా అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కొబ్బరి పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకి కొబ్బరి నూనె ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం కొంచెం డైల్యూట్ అయిపోయి క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. ఈలోపు మనకి కొబ్బరి నూనె కూడా మనకు పైన తేలుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే, నెయ్యి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదండి, ఆ ప్రిపరేషన్ లాగానే ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు మనం ఈ ఆయిల్ అనేది స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఫ్రెష్గా ఎంతో ప్యూర్గా ఇంట్లో చేసిన కొబ్బరి నూనె ఇది నేను కుకింగ్లో వాడతాను అనమాట. కుకింగ్లో వాడడం వల్ల హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్కి కోకోనట్ ఆయిల్ అనేది మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.